500 కంపెనీల నుంచి 1000 మందికి పైగా గ్లోబల్ డెలిగేట్లు కొలువుదీరే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇదొక్కటే ప్రస్తుతానికి రేవంత్ సర్కార్ ముందున్న మేజర్ టార్గెట్. ముచ్చెర్లలోని భారత్ ఫ్యూచర్ సిటీలో మరో 4-5 రోజుల్లో మొదలయ్యే గ్లోబల్ సమ్మిట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ అంటే భవిష్యత్ భారతానికి గర్వకారణం అనేది గ్లోబల్ సమ్మిట్ మెయిన్ థీమ్. కేంద్రం నుంచే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా గ్లోబల్ సమ్మిట్కు సహకారం అందిస్తోంది తెలంగాణ సర్కార్. రేపు మంత్రులు స్వయంగా వెళ్లి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్, గుజరాత్కి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పంజాబ్ హర్యానాకు దామోదర్ రాజనరసింహ, కర్ణాటక తమిళనాడుకు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తరప్రదేశ్కు పొంగులేటి, రాజస్థాన్కు పొన్నం ప్రభాకర్, ఛత్తీస్గఢ్కు కొండా సురేఖ, పశ్చిమ బెంగాల్కి సీతక్క, మధ్యప్రదేశ్కి తుమ్మల నాగేశ్వరరావు, అస్సాంకి జూపల్లి కృష్ణారావు, బీహార్కు వివేక్ వెంకటస్వామి, ఒడిశాకి వాకిటి శ్రీహరి, హిమాచల్ ప్రదేశ్కి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహారాష్ట్రకు మహమ్మద్ అజారుద్దీన్ వెళ్లి ఆహ్వాన పత్రాలు అందజేస్తారు. ఢిల్లీ ముఖ్యమంత్రికి, కేంద్ర మంత్రులకు, గవర్నర్లకు తెలంగాణ ఎంపీలు ఆహ్వానం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్తారు. ఇప్పటికే అనేక మంది పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం వెళ్లింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలను పిలవడానికి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాం వేశారు. ఇలా వీలైనంత ఎక్కువ మంది పొలిటికల్ ఐకాన్స్ ని, కార్పొరేట్ దిగ్గజాల్ని రప్పించి సమ్మిట్ ను సూపర్ సక్సెస్ చేయాలన్నది టీ సర్కార్ ఆలోచన. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. 8-9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు అందజేయడానికి తెలంగాణలోని ముఖ్యమంత్రి అందరి మంత్రులకు ఆహ్వానాలు స్వయంగా వెళ్లి మంత్రులకు ఇవ్వాలన్నటువంటి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే ప్రతి మంత్రి ఒక రాష్ట్రానికి వెళ్లి ఆ ముఖ్యమంత్రికి స్వయంగా కలిసి ఆహ్వానించాలి అన్నటువంటి దాన్ని పెట్టుకున్నారు. అందులో భాగంగానే ప్రతి మంత్రి ముఖ్యంగా చూసేది ఉంటే పంజాబ్ కు, హర్యానాకు దామోదర్ రాజనరసింహ వెళ్లి అక్కడ ముఖ్యమంత్రికి స్వయంగా కలిసి ఈ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లి ఆహ్వానాన్ని అందిస్తారు. అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు కూడా శ్రీధర్ బాబు వెళ్లి ఆహ్వానం అందిస్తారు. ఇదే విధంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి తుమ్మల నాగేశ్వరరావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి అజారుద్దీన్, ఇట్లా మంత్రులందరూ ప్రతి రాష్ట్రానికి వెళ్లి అక్కడ ముఖ్యమంత్రిని కలిసి తెలంగాణలో జరుగుతున్నటువంటి రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని, ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ను, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలను, అదేవిధంగా సమ్మిట్ లో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ చర్చించడానికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల సహకారాన్ని తీసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా వెళ్లి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానాన్ని అందజేస్తారు. అదేవిధంగా రాహుల్ గాంధీని కూడా ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తారు. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఈ సమ్మిట్ కు రావాలనే ఆహ్వానాన్ని పంపడంలో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ వివిధ రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ముఖ్యమంత్రులను కలిసి స్వయంగా ఆహ్వానాన్ని అందజేస్తారు. భారీ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ కు దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల నుండి కూడా పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు, అదేవిధంగా ఐటీ నిపుణులు కూడా హాజరవుతున్నారు. అదేవిధంగా ఇతర రంగాలకు చెందినటువంటి ప్రముఖులకు కూడా కాంగ్రెస్ ఎంపీలు వెళ్లి ఆహ్వానాన్ని అందజేస్తారు. తేజస్వి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.